పాట. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి అనే పాట పాడుకుంటూ దేవుని మహిమపరుచుకున్నాం. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జగమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జగమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికి రాని పట్టణని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. యేసుని పొగడుచున్నా సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జగమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. విలువలేని పాటను నేను కొనువారు లేరువారు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి విలువలేని పాత్రను నేను కొనువారు లేరువారు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి ఎల్లప్పుడు కావు మయ్యా, పగిలి ఉన్న పాత్రను నేను సరిచేసి పాడుమయ్యా, సరిచేసి పాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జగమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. చూకాచకు నిండి ఉప్పొంగుచు మార్గంబు తప్పితి అనుచేచ్చరన్నీయు స్థిరమనసునే మనశ్శాంతి కోల్పోతిని. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబు తప్పితి అనుచేచ్చరన్నీయు మనశ్శాంతి కోల్పోతిని.
పోగొట్టుకున్న ఆశ్రయను అరుదెత్తి అను పట్టితివి ప్రాణంబు నాడు ఉన్నప్పుడే నీ పాదంబుల్ పట్టితి నీ పాదంబుల్ పట్టితి కుమ్మరి ఓ కుమ్మరి జగదు తత్తి మన్నైన కావంచ అల్లగ చూడుమయ్యా అల్లగ చూడుమయ్యా. హల్లెలూయా. చేస్తారా ఇందులో 63వ పాట పాడదాం మేడం. తరతరాలలో యుగ యుగాలలో జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు అనే పాట పాడదాం. పాట అలవాటైన పాట. ఎప్పుడైతే అలవాటవుతుందో అప్పుడు అశ్రద్ధ పెరుగుతుంది, అది ఏదైనా సరే. కాబట్టి అలవాటుగా అశ్రద్ధగా కాకుండా మన అబ్బల తరం పోయింది, మన నాన్నల తరం పోయింది, మన తరం వచ్చింది, మన తరం తర్వాత మళ్ళా మన పిల్లల తరం వస్తుంది. దేవుని అక్కడ రసం అయితే ఇట్లా తరాలు మారిన దేవుడు మారని దేవుడు యేసే దేవుడిగా ఉండాలి. బైబిల్లో వారి కడుపే వారి దేవుడు, వారి ధనమే వారి దేవుడు ఇలా ఉందన్నమాట. కానీ ఎవరైతే దేవుడు యేసు ప్రభు మాటలు వాక్యమే దేవుడై ఉండేను ఉంది కాబట్టి వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళ లైఫ్ లో దేవుడు యేసు ప్రభు. పాట పాడుకుంటూ దేవుని మనం మహిమపరుచుకుందాం. తరతరాలలో యుగ యుగాలలో జగాలలో దేవుడు 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 మన దేవుడు దేవుడు దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. భూమిని పోషించకమునుపు లోకము పునాది లేనప్పుడు భూమిని పోషించకమునుపు లోకము పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి శిల్పకారుడు జగతికి ఆది సంభూతుడు సృష్టికి శిల్పకారుడు జగతికి ఆది సంభూతుడు
దేవుడు 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 మన దేవుడు 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 హల్లెలూయా 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 తండ్రి కుమార ఆత్మయు ఒక్కడైయున్న రూపము తండ్రి కుమార ఆత్మయు ఒక్కడైయున్న రూపము దేవుడు 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 మన దేవుడు 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 హల్లెలూయా 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 హరతరాలను యుగయుగాలను జయ జయగాలను దేవుడు 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 అన్న దేవుడు 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 హల్లెలూయా సార్ మీరు ఒక మేడం మేడం పాడదాను మేడం ఏదన్నా ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా ఉంటివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా చెరుపులు దూతాడి పరిశుద్ధుడు పరిశుద్ధుడని చెరుపులు దూతాడి పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరమేతి పరమాందు పాటలు పాడేది పావనుడా స్వరమేతి పరమాందు పాటలు పాడేది పావనుడా హల్లెలూయా 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 నీ చిరము ధవళముగా పాదములు ప్రకాశముగా నీ చిరము ధవళముగా పాదములు ప్రకాశముగా నేత్రములు జ్వాలలుగా కంఠధ్వని జలపాతముగా నేత్రములు జ్వాలలుగా కంఠధ్వని జలపాతముగా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా అల్ఫాయును ఒమేగాయును అన్ని కాలముల నుండుబడా అల్ఫాయును ఒమేగాయును అన్ని కాలముల నుండుబడా సర్వాధికారుండా సర్వేశాగా జీవుండా సర్వాధికారుండా సర్వేశాగా జీవుండా హల్లెలూయా 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 హల్లెలూయా. కృపామయుడా నీలోన నివసింపజేసినందున అనే పాట పాడుతుంటే దేవుని కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా ఇదిగో నస్తుతుల సింహాసనం ఇదో నివసింపజేసి నందునా ఇదిగో నస్తుతుల సింహాసనం కృపామయుడా ఏ అపాయము నాదురారము సమీపించ ఏ అపాయము నాదురారము సమీపించ అమార్గము సన్నిధిలో నీవే ఆశ్రయ అయినందునా నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయ అయినందునా కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నస్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసెదను రాజవంశములో యాజకత్వము చేసెదను కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా ఇదిగో నస్తుతుల సింహాసనం ఇదో
నివసింప చేసినందునా ఇదిగో నతుల సింహాసనం కృపామయుడా నీలో నిలచి ఆత్మ ఫలము ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా పైన నిండుగా ఆత్మవర్గము కుమారించు నా పైన నిండుగా ఆత్మవర్గము కుమారించు కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింప చేసినందునా ఇదిగో నతుల సింహాసనం నీలో నివసింప చేసినందునా ఇదిగో నతుల సింహాసనం కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నన్ను క్రీడత శాశ్వత కృపగా మారేను నీ కృప నన్ను క్రీడత శాశ్వత కృపగా మారేను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింప చేసినందునా ఇదిగో నతుల సింహాసనం నీలో నివసింప చేసినందునా ఇదిగో నతుల సింహాసనం కృపామయుడా హల్లెలూయా. చూడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక, పరిశుద్ధులైన పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందాం. పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. చదవండి.
చాలా దుర్మార్గుల కామ వికారయుక్తములైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ సాయంకాల వేళలో ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. కనికరం గల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి. మీ ఆత్మ చేత అభిషేకించండి. బలమైన అభిషేకం యేసు ప్రభు మా మీద నిలిచినట్లు కృపను అనుగ్రహించండి. ఈ ప్రాంగణాన్ని, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, ఆన్లైన్ లో ఉన్న ప్రతి బిడ్డను, రావాల్సిన ప్రతి బిడ్డను అందరినీ కూడా మేమున్నటువంటి ప్రాంగణం వాడు మీరు రక్త ప్రోక్షణ కిందకు తెస్తూ ఉండగా యేసయ్య మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ప్రభు మీ ఆత్మ చేత అభిషేకించి నడిపించండి. ప్రభు మీ ఆత్మ సంచారాన్ని మేము తండ్రి ప్రభు మేము అనుభవించినట్లు కృపను అనుగ్రహించండి. నన్ను సంపూర్ణంగా మీ సెలవు చాట మరుగుపరిచి నా నాలుకను, నా నోటిని, నా స్వరాన్ని, తలంపులను మీరు ముచ్చి నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా కేవలం ఆత్మ చేత ప్రేరేపించబడినదై, కేవలం తండ్రి నా దేవ నా ప్రభు తండ్రి ప్రభునైనా లార్డ్ జీసస్ ఆత్మ చేత పుటము వేయబడినదై రెండంచులు గల వాడి అయిన ఖడ్గమై తండ్రి ప్రభునైనా వినువారికి బోధించు వారికి యేసు ప్రభునైనా అది రెండు రకములైనటువంటి తండ్రి ప్రభు ఖడ్గముగా ఆ దేవ మమ్మల్ని ఛేదించినట్లును మా జీవితంలో మార్చినట్లును మా యొక్క తండ్రి ప్రభునైనా నడవడికను ప్రవర్తనను తండ్రి మీకు అనుకూలంగా చేయనట్లును యేసు ప్రభు మీరే దీవించి ఆశీర్వదించి మీ వాక్యాన్ని విరిచి పంచి అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొందుకొని నామ తండ్రి ఆమె ఆమె చేయాలి. ఇది వాక్యం చదివే వాళ్ళకు కూడా ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళది రికార్డ్ కాదు. ఫ్రెండ్స్ సార్ అది గమనించు, ఎవరు చదివితే వాళ్ళకు అది ఇచ్చేస్తారు, అది పట్టుకోవాలి. అదంటే రికార్డ్ కాదు మళ్ళీ, అందుకు అది లేకపోతే చదివే వాళ్ళు రెండో వచ్చేస్తాయి. రైట్. చాలా సార్లు మనము గమనించినట్లయితే బైబిల్లో యేసు ప్రభు కూడా చెప్పాడు, లోతు భార్యను గుర్తు చేసుకోండి అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. సో లోతు భార్యను గురించి చాలా సార్లు మనం ధ్యానం చేసాం. లోతు భార్యను గురించి మనము అనేక మెసేజెస్ కూడా మనం విని ఉంటాం. కానీ లోతును గురించి ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు నేను మీ దగ్గరకు తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నా. నీతిమంతుడైనటువంటి లోతు అని బైబిల్లో వ్రాయబడింది. మనం గమనించినట్లయితే చూడండి, మనం చూస్తూ ఉన్నాం 7వ వచనంలో, 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే దుర్మార్గుల కామ వికారయుక్తములైన నడవ చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతు అని బైబిల్లో వ్రాయబడింది. అంటే అతను ఎక్కడ ఉన్నాడంటే దుర్మార్గుల మధ్యలో ఉన్నాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, కామ వికారయుక్తమైన నడవడి కలిగిన వారి మధ్య ఉన్నాడంట. ప్రేమైన వారులారా, వారి మధ్య ఉన్నాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. 8వ వచనంలో మనం చూసినట్లయితే వారి మధ్యన కాపురం ఉండి అని బైబిల్లో వ్రాయబడింది. ఏంటంటే వారి మధ్యలో కాపురం ఉన్నాడంట. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చాను. అంటే తన మనస్సు బాధపడతా ఉంది. తన మనస్సు వారి మధ్యలో ఉన్నందుకు ఏంటంటే బాధపడుతూ ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు గమనించినట్లయితే. కానీ వారి మధ్య నుంచి మాత్రం తప్పించుకోలేకపోతూ ఉన్నాడు. దయచేసి గమనించాలి. ప్రియమైన వారు, చాలా సార్లు మన జీవితాలు ఏ రీతిగా ఉంటాయంటే మనం ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, ప్రదేశములు కావచ్చు, లేకపోతే మనం ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు. కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తామంటే ఇలాంటి పరిస్థితుల మధ్య అయ్యో నేను చేయకూడదు అనుకుంటున్నానే చేస్తూ ఉన్నా, అయ్యో నేను ఇది మాట్లాడకూడదు అనుకుంటున్నాను మాట్లాడుతూ ఉన్నాను కదా. చాలా సార్లు మనము బాధపడుతూ ఉంటాం, అయ్యో నేను చేయకూడదు చేశానే, అయ్యో నేను మాట్లాడకూడదు మాట్లాడానే అన్నట్టుగా చాలా సార్లు మన జీవితాల్లో ప్రియమైన వాళ్ళారా బాధపడుతూ ఉంటాం. సో ఈయన కూడా బాధపడుతూ ఉన్నాడంట, తన మనస్సును నొప్పించుకుంటూ ఉన్నాడంట. కానీ వారి మధ్యన కాపురం ఉన్నాడంట. బైబిల్లో వ్రాయబడింది. ఇంకా మనం చూసినట్లయితే దినదినము ఏం చేస్తున్నాడంట, దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడంట, వారి మధ్య నుంచి తప్పించను అని బైబిల్లో వ్రాయబడింది. వారి మధ్య నుంచి
తప్పించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. అందుకే భక్తులను శోధనలలో నుంచి తప్పించుటకు దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగిన శరీర అనుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. అంటే తన భక్తులను ఏ రీతిగా ఆయన కాపాడుకుంటూ వస్తాడు తీర్పు దినం వరకు అన్నది ఈ వాక్యంలో చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సరే, ఈ భక్తుడు నీతిమంతుడు అని బైబిల్లో వ్రాయబడింది, దేవుని భక్తుడు అని బైబిల్లో వ్రాయబడింది. మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా ఎందుకు అలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నాడు, ఎందుకు అలాంటి పరిస్థితుల్లో చిక్కబడ్డాడు, ఎందుకు ఆ పరిస్థితి నుంచి బయటకు రాలేకపోతూ ఉన్నాడు అన్నటువంటి విషయాలు కొద్దిసేపు ఈ సాయంకాల సభలో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సార్లు మనం ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఆ రీతిగానే ఉంటాయి. కొన్నిసార్లు చిక్కబడిపోయి ఉంటాం, బయటకు రాలేకపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఇదిగో నేను ఇక్కడ నుంచి పూర్తిగా బయటపడాలి అనుకుంటూ ఉంటాను, కానీ అక్కడ నుంచి బయటకు రాలేక బుజుగులో ఉన్నట్టుగా మనం ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈ సాయంకాల సభలో కొద్దిసేపు ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే లోతు యొక్క పరిస్థితిని మనం చూద్దాం. ఆది కాండంలోనికి మనం వెళ్ళినట్లయితే ఆది కాండం 13వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఆది కాండం 13వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రహామా నీవు లేచి నీ జనుల యుద్ధ నుంచి నువ్వు బయటకు రా అని దేవుడు పిలిచాడు. పిలిస్తే అబ్రహాము లేచి బయటకు వస్తూ ఉన్నాడు. తనను తన భార్యను తీసుకుని బయటకు వస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తాడంటే లోతును కూడా వెంట పెట్టుకుని వచ్చను అని బైబిల్లో రాయబడింది. సో దేవుడు చెప్పినట్టుగా మనం మన జీవితాల్లో చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చెప్పినట్లుగా చేయకుంటే మన జీవితంలో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అబ్రహాముకు దేవుడు క్లియర్ గా చెప్పాడు, అబ్రహామా నీవు లేచి నీ కుటుంబం బయటకు రావా అని అంటే, నీ బంధువుల యుద్ధ నుంచి నువ్వు బయటకు రా అంటే ఏం చేస్తాడంటే బంధువులు వెంట పెట్టుకుని వచ్చాడు. చాలా సార్లు మన జీవితంలో ఏం చేస్తూ ఉంటామంటే దేవుడు చెప్పేది ఒకటి, మనం దానికి ఒకటి యాడ్ చేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యాడింగ్ లోని ఏమవుతుందంటే, ఆ అడిషన్ లోని ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఏమవుతాయి, ప్రాబ్లమ్స్ క్రియేట్ అవటం ప్రారంభిస్తాయి. మనకు తెలియకుండానే ఏమవుతాయి అంటే మన జీవితాల్లో అనుకోని పరిస్థితులు ఎదురుకావటం ప్రారంభిస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులను దేవుడు అన్నాడు, ఇదిగో ఐగుప్తు దేశం నుంచి మీరు బయటకు రండి అంటే వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలీయులతో పాటు వారి మధ్యన ఏం చేశారంటే ఐగుప్తీయులు సైతం వారితో బయలుదేరారని బైబిల్లో రాయబడింది. ఇశ్రాయేలు ఒక్కరు రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలు ఎవరు వచ్చారు, వారితో పాటు ఐగుప్తీయులు కూడా బయలుదేరి వచ్చారు. బయలుదేరి రావటంతో ఏమైందంటే అక్కడ మిశ్రిత జనము తోడైనట్టుగా మనం చూస్తాం. అంటే ఇశ్రాయేలు ఐగుప్తీయులు తెలుసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుడు వారితో, అందుకే వారి మధ్య ఉన్నటువంటి మిశ్రిత జనం ఐగుప్తీయులు ఏంటంటే ఇశ్రాయేలును రెచ్చగొట్టినట్టుగా సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాబ్లమ్స్ క్రియేట్ ఎక్కడవుతాయి అంటే దేవుని చేయమన్నది చేసినట్టుగా కాకుండా ప్రియమైనది మన ఇష్టానుసారంగా ఎప్పుడైతే ఆ అడిషన్ మనం కలుపుతామో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాబ్లమ్స్ క్రియేట్ కావటం ప్రారంభిస్తాయి. ఇదిగో దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ పండు మీరు తినవద్దు అని చెప్పాడు ప్రియమైన దేవుడు. కానీ హవ్వ ఏం చేసిందంటే పండును తినవద్దనియో దాన్ని చూడవద్దనియో యాడ్ చేయడం ప్రారంభించింది. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలకు ఒకటి యాడ్ చేయకూడదు, దేవుని మాట ఒకటి తీసివేయకూడదు. ప్రియమైన దేవుడు ఏమవుతుందంటే అది మనకు పాపముగా మారిపోతుంది, అది మనకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితిగా మారిపోతుంది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హవ్వ ఏం చేసిందంటే దేవుడు చెప్పినటువంటి మాటకి ఏం చేసింది, మరొక పదాన్ని యాడ్ చేయటం ప్రారంభించింది. దాన్ని తినవద్దని దేవుడు చెప్తే దాన్ని చూడవద్దన్నాడు అని ఆమె చెప్తూ ఉన్నట్టుగా కూడా మనం చూస్తాం. అందుకే హవ్వ ఏంటంటే పాపములో పడిపోయి ఆదామును కూడా పాపములోనికి దించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఇశ్రాయేలుతో పాటు ఐగుప్తీయులు బయలుదేరారు. దేవుడు ఐగుప్తీయులను బయలుదేరమని చెప్పలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఐగుప్తీయులు బయలుదేరడం వలన
ఇశ్రాయేలులో ఏమైందంటే ఒక రకమైనటువంటి కమోషన్ మొదలైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలులో ఒక విధమైన కలవరం బయలుదేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారి మధ్య ఉన్నటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలీయులను రెచ్చగొడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే ప్రేమైన వారు దేవుని మీద గొనగటం అనేది ప్రారంభించినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే రీతిగా గమనించినట్టయితే అబ్రహామా నీవు లేచి నీ బంధువుల దగ్గర నుంచి బయటకు రా అని దేవుడు పిలిస్తే అబ్రహాం ఏం చేశాడంటే తన బంధువు అయినటువంటి అన్న కుమారుడైనటువంటి లోతును కూడా వెంటబెట్టుకొని వచ్చాడు. వెంటబెట్టుకోవటం రావడం వలన ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో గుర్తు పెట్టుకోవాలి, ఎప్పుడు కూడా దేవుడు చెప్పింది చెయ్యాలి, చెప్పింది వినాలి అంతే. ప్రేమైన దేవుని బిడ్డ, దానికి ఒకటి అడిషన్ గానీ ఒకటి తక్కువ గానీ ఎప్పుడు కూడా చేయకూడదు. ప్రేమైన దేవుడు అంటే సత్యము అనే దానికి నువ్వు కొంచెం యాడ్ చేస్తే ఏమవుతుంది? ప్రేమైన దేవుని బిడ్డలారా, సత్యము డీవియేట్ కావటం ప్రారంభిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, సత్యములో నుంచి కొంచెం తీసేయండి, ఏమవుతుంది? సత్యం డివేట్ అయిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి, దేవుడు సత్యమై ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యం ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు చెప్పినట్టుగా చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి కొంచెం యాడ్ చేసుకున్నా, కొంచెం కన్వీనెంట్ గా ఈ మధ్య గమనించట్లే బోధకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కన్వీనెంట్ గా బోధ చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుడు చెప్పింది కాక వాళ్ళకు అనుకూలమైన బోధలు చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అది పాపము. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. దట్ క్రియేట్స్ ఎ లాట్ ఆఫ్ కమోషన్, దట్ క్రియేట్స్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది వారికి ఒక్కరికే కాదు, బోధకులకు ఒక్కరికే కాదు, అది సంఘంలో కూడా ఏమవుతుందంటే బలంగా పనిచేస్తున్నట్టుగా మనం చూస్తాం. సంఘాలను డివేట్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహామును బయటకు రమ్మంటే అబ్రహాం ఏం చేశాడు? లోతును తీసుకొని రావటం వలన అక్కడ వారిద్దరికి ఏమైంది? ప్రాబ్లం క్రియేట్ అయింది. ఆ ప్రాబ్లం కోసం ఒక సొల్యూషన్ దేవుడు చెప్తూ ఉన్నట్టుగా కూడా చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దయచేసి గమనించండి. ఆదికాండం 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ దేశమంతయు ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళదునని లోతుతో చెప్పగా. సో అబ్రహాం రియలైజ్ అయ్యాడు, అదిగో లోతును తీసుకోవడం వల్ల ప్రాబ్లం క్రియేట్ అయింది కదా, ఈ ప్రాబ్లాన్ని వదిలించుకోవాలి, ఈ ప్రాబ్లాన్ని విడిపించుకోవాలి అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఏం చేశాడంటే లోతుకు మాట చెప్తూ ఉన్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఏంటంటే నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను యాక్చువల్ గమనించినట్లయితే దేవుడు ఆ ప్రాంతం అంతటినీ కూడా నువ్వు కన్నులెత్తి చూడు అబ్రహాం అంటే అబ్రహాం కనపడింది ఆ ప్రదేశం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ ఇప్పుడు ఏమైందంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే అబ్రహాంకి ఇచ్చాడో అబ్రహాం ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు నేను లోతును వదిలించుకోవాలని చెప్పేసి నీ ఇష్టం ఏదైనా తీసుకో, నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకు వెళ్తాను, నువ్వు ఎడమకు వెళ్తే నేను కుడికి వెళ్తాను అని ఛాయిస్ ఇస్తూ ఉన్నట్టుగా కూడా మనం చూస్తాం. ప్రేమైన దేవుడు ఆ దాంతో లోతు ఒక్కసారి కన్నులెత్తి చూచాడు. అదే ఇందాక మనం చదువుకుంటే వాక్య భాగం మరొకసారి చదువుకుందామా? 10వ వచనం. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొరాను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాక్చువల్ గా అబ్రహాముకు దేవుడి అంతా కూడా ఇవ్వాలనుకుని ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఏం చేశాడు? దాంట్లో ఈ లోతు చాయిస్ తీసుకోవటం ప్రారంభించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఎప్పుడు కూడా మన జీవితాల్లో చాయిస్ తీసుకునే ముందు ఏం చేయాలంటే అబ్రహాము ఇప్పుడు ఒక బెస్ట్ చాయిస్ ఏంటంటే ప్రియుని వాళ్ళరా, బైబిల్లో మనం చూసినట్లయితే లోత్ లుక్డ్ అరౌండ్. ఏంటంట? కన్నులెత్తి చూశాడంట. కన్నులకు ఇంపైనది చూసుకోవటం ప్రారంభించాడు. కన్నులకు ఏదైతే మంచిగా కనపడుతుందో అది తీసుకోవటం ప్రారంభించాడు. తన కన్నులకు ఏదైతే ఇష్టకరంగా ఉందో దాన్ని చూస్ చేసుకోవటం ప్రారంభించాడు. కానీ అబ్రహాం ఏం చేస్తాడంటే అబ్రహాం లుక్డ్ అప్ టు ద లార్డ్. ఎవరైతే దేవుని వైపు చూస్తారో, ఎవరైతే ఆకాశం వైపు చూస్తారో దేవుడు ఏం చేస్తాడంటే వారిని మంచి ప్రదేశమునకు దేవుడు నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి ప్రదేశమునకు దేవుడు నడిపించే గొప్ప దేవుడిగా ఉంటూ ఉన్నట్టుగా చూస్తాం. సో యాక్చువల్ గా గమనించినట్లయితే అది ఏదేదో తోట వలె ఉందంట. గమనించినట్లయితే ఏదేదో తోట వలె ఉంది. అబ్రహాం ఒకవేళ దానికి దేవుడు ఇచ్చి ఉండేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ గమనించినట్లయితే దాన్ని లోతు తీసుకున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. లోతు దాన్ని
దానికి ఇష్టమైన అంటే తన కన్నులకు ఇంపైనది, తనకు ఇష్టానుసారమైన భూమిని చూజ్ చేసుకున్నాడు. కానీ అబ్రహాం లుక్డ్ అప్ టు ద లార్డ్. అబ్రహాం ఎప్పుడైతే దేవుడి వైపు చూచాడో దేవుడు అతన్ని నడిపించడం ప్రారంభించాడు, కనాను దేశం దిశగా నడిపించడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి. మొట్టమొదటిగా లోతు చేసినటువంటి మొట్టమొదటి తప్పిదం నీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేశాడు? లోతు సొదొమను చూశాడు, తన కన్నులకు ఇష్టమైంది చూశాడు, తన కన్నులకు ఇంపైంది చూశాడు, తన హృదయానికి నచ్చింది చూసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈ లోకంలో ఏది లేదంట, ఏమంటాడు? నేత్రాశ కదా, నేత్రాశ, శరీరాశయు నేత్రాశయు జీవడమం అంటే దీంట్లో లోతు చూచి దాన్ని ఎన్నుకోవటం ప్రారంభించాడు. చాలా సార్లు మన జీవితాల్లో కన్నులకు ఇంపైంది, కన్నులకు ఇష్టమైంది మనం చూడడం ప్రారంభిస్తాం. ముఖ్యంగా గమనించినట్లయితే పెళ్లిళ్ళ విషయాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేస్తామంటే దేవుని చిత్తాన్ని వదిలేసి దేవుని చిత్తాన్ని ఆలోచించకుండా ఏం చేస్తారంటే తన కన్నులకు ఇష్టమైంది, బాగా ఆస్తి ఉందా లేదా గమనించినట్లయితే చాలా సార్లు ప్రియమైన దేవుని ద్వారా బిలీవర్స్ అంటే పోతారు, యాక్చువల్ బిలీవర్సే చేస్తుంటారు తప్పులు. వీళ్ళకంటే అన్బిలీవర్స్ చాలా బెటర్ అండి కొన్నిసార్లు. ప్రియమైన వాళ్ళారా, నేను చెప్తున్నాను, నేను దైవ సంఘంలో మాట్లాడుతున్నా. బిలీవర్స్ అని చెప్పుకునే వాళ్ళే చాలా పొరపాట్లు చేసే వాళ్ళు లోతులాగా పొరపాట్లు చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మంచి బిలీవర్ అంటారు, 2, 3 అని అడుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మంచి బిలీవర్ అండి, నాకు ఒక బిలీవరే కావాలంటారు, వాటికి ఆస్తి ఉందా లేదా అని అడుగుతారు. ప్రియమైన వాళ్ళారా, నాకు ఆ మంచి బిలీవరే కావాలంటారు, ఆ వ్యక్తి అందమైందా కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే తమ కన్నులకు తమ హృదయంకు ఇష్టమైనవి చూసుకోవటం ప్రారంభిస్తారు, కానీ దేవుడికి ఇష్టమైందా కాదా ఆలోచించారు. ప్రియమైన దేవుడు, అందుకే చాలా సార్లు గమనించినట్లయితే ఫ్యామిలీస్ లో ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో గమనించినట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ కావటం ప్రారంభిస్తాయి. దేవుడు ప్రియమైన వాళ్ళారా దేవుని చిత్తానుసారంగా వెళ్తున్న అబ్రహామును మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము కూడా ఒక తప్పు చేశాడు, ఇప్పుడు రియలైజ్ ఏం చేస్తున్నాడు? విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు ఏం చేస్తున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, తన కన్నులకు ఇంపైంది చూడడం ప్రారంభించాడు. మన జీవితాల్లో గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి ఇష్టమైందా కాదా ఆలోచించాలి, దేవుని చిత్తమా కాదా ఆలోచించాలి, కానీ నీ కన్నులకు ఇష్టమైంది, నీ యొక్క తలంపులకు ఇష్టమైంది, నీ హృదయానికి ఇష్టమైంది కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా లోతు అలాంటి డెసిషన్ తీసుకోవటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇరుక్కున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని దయచేసి గమనించండి. వీళ్ళు ఎలాంటి వారు గమనించినట్లయితే చూడండి, 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అది ఏదెన్ తోట వలె ఉండిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెం ముందుకెళ్ళి మనం చూసినట్లయితే సొదొమ మనుషులు ఎలాంటి వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఆదికాండం 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13వ వచనం, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. వారి పాపము బహు ఘోరమైనదని కూడా బైబిల్లో వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు కన్నులకైతే ఇష్టమైంది, లోతు ఇష్టపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఆ ప్రాంతం ఎలాంటిది అని గమనించినట్లయితే వాళ్ళు దుష్టులంతా, వాళ్ళు యెహోవా దృష్టికి పాపులంతా, వారి పాపము యెహోవా దృష్టికి బహుఘోరమైనదని బైబిల్లో చాలా క్లియర్ గా వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. 13, 14 వచనంలో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఆ మనుషుల గురించి వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో లోతు అది చూడటం ప్రారంభించాడు. అంటే లోతు కన్నులకి ఇంపైదు చూశాడు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని గుర్తు పెట్టలేకపోయినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అక్కడికి వెళ్ళాడు. దయచేసి గమనించండి. గమనించినట్లయితే చూడండి, 18వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపం బహు భారమైనది గనుకను నేను దిగిపోయి ఏందంట వాటిని గురించి మొర్ర ఎక్కువైందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని గురించి పాపము బహు భారమైందని బైబిల్లో వ్రాయబడింది. ఎవరు చెప్తున్నారు? యెహోవా దేవుడు చెప్తూ ఉన్నాడు. గమనించినట్లయితే సో ఎవరు మొరబెడుతున్నారు? అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తు పెట్టుకోవాలి. పాపము ఎక్కువైనప్పుడు ఏం చేస్తుందంటే సృష్టి మొరపెట్టడం ప్రారంభిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. పాపము ఎక్కువైపోయినప్పుడు
మనుషులు ఉండనక్కర్లేదు, మనుషులు ప్రార్థన చేయనక్కర్లేదు, నీతిమంతులు ప్రార్థన చేయనక్కర్లేదు. అక్కడ ప్రియమైన వాళ్ళారా ఏం చేస్తుందంటే సృష్టి మొరపెట్టడం ప్రారంభిస్తుంది. బైబిల్లో రాయబడింది, మనం గమనించినట్లయితే మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనాను దేశస్తులను దేవుడు పారద్రోలి దాన్ని ఇశ్రాయేలీలకు లేకపోతే అబ్రహాము సంతతికి ఎందుకు ఇవ్వాలనుకున్నాడు తెలుసా? ప్రియమైన యాకోబు సంతతికి ఎందుకు ఇవ్వాలనుకున్నాడు తెలుసా? ప్రియమైన వాళ్ళరా, ఆ దేశము వారిని వెళ్ళగక్కుతుందని బైబిల్లో రాయబడింది. వారిని గురించి పాపము బహుఘోరమైందని వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో సృష్టి ఏం చేస్తుందంటే భూమి మొర్ర పెట్టడం ప్రారంభిస్తుంది, అక్కడ ఉన్నటువంటి రాళ్ళు మొర్ర పెట్టడం ప్రారంభిస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం మనమే ప్రార్థన చేస్తున్నాం అనుకుంటాం. నో, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడైన హేబేలు చనిపోతే అతని యొక్క రక్తము నేలలో నుంచి మొర్ర పెట్టిందని బైబిల్లో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో పాపము బహుఘోరమైనప్పుడు ఏం చేస్తుందంటే నేల మొర్ర పెట్టడం ప్రారంభిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టి మొర్ర పెట్టడం ప్రారంభిస్తుంది, రాళ్ళు కూడా అరవటం ప్రారంభిస్తాయి, మొర్ర పెట్టడం ప్రారంభిస్తాయి. అందుకే బైబిల్లో రాయబడింది దాని యొక్క మొర ఏమైందంట బహుభారమైంది అని బైబిల్లో రాయబడింది కదా. చదువుతారా మరొకసారి? సొదొమ గొమొరాను గూర్చిన మొర గొప్పది గనుక, వారి మొర బహు గొప్పది గనుక, అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాయి. ప్రేమ వారి సృష్టి ప్రార్థన చేస్తూ ఉంది, దేవుడు దిగొచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దిగొచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ దయచేసి గమనించాలి, అక్కడ మనుషులు ఎవరు ప్రార్థన చేయటం లేదు. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దిగొచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే సొదొమ గొమొరాను నాశనం చేయాలని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి. దేవుడు చూడండి 13వ అధ్యాయం 10వ వచనంలో మనం 18వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే దాన్ని నాశనం చేయాలనుకుంటున్నానని దేవుడు చెప్తున్నట్టుగా చూస్తాం. 20వ వచనం అనుకుంటాను. దేవుడు దాన్ని నాశనము ఎందుకు ఇక్కడ చూద్దాం. 13:10 మనం చూసినట్లయితే గొమొర్రా పట్టణములను నాశనము చేయక మునుపు అని బైబిల్లో రాయబడింది. నాశనం, దేవుడు నాశనం చేయకమునుపు అంటే దేవుడు సంకల్పించాడు నాశనం చేయాలని. కానీ ప్రియమైన దేవుడు బిడ్డలారా, అది పైకి ఏ రీతిగా కనపడుతుంది? ఏదేను తోట వలె కనపడుతుంది. అది పైకి ఏ రీతిగా కనపడుతుంది? ప్రియమైన దేవుడు బిడ్డ మనం గమనించినట్లయితే ఏదేను తోట వలె, ఐగుప్తు దేశం వలె కనపడుతూ ఉన్నంత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, గమనించినట్లయితే చూడడానికి పైకి చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా కనపడుతూ ఉంది, కానీ అంతర్గతంగా గమనించినట్లయితే ఎంతో పాపంతో కూడుకున్నది. అది వర్ణించలేనటువంటి పాపంతో కూడుకున్నది. దాని యొక్క పాపము బహుఘోరమైనది, బహుభారమైనది, దాని యొక్క మొర బహు గొప్పది అని దేవుని వాక్యం సెలవు. అందుకే నేను దిగొచ్చాను, ఎందుకంటే నాశనం చేయటానికి అని దేవుడే తన మాటల్లో చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ లోతు యొక్క ప్రిఫరెన్స్ ఏ రీతిగా ఉంది? దాన్నే చూజ్ చేసుకోవటం ప్రారంభించాడు. ఎందుకంటే తన కన్నులకు నచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో గమనించాలి. కన్నులకు నచ్చింది కాదు, నీ కన్నులు మెచ్చింది కాదు, నీ హృదయానికి నచ్చింది కాదు, దేవునికి నచ్చిందా లేదా, అది దేవుని చిత్తమా కాదా? ప్రేమైన దేవుని వల్ల చాలా విషయాల్లో మనం చేసే పొరపాట్లు ఇవే. అది ఒక చదువు విషయంలో కావచ్చు, ఒక పెళ్లి విషయంలో కావచ్చు, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకొక విషయాల్లో కావచ్చు. ఏదైనా కూడా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే ముందు కంప్లీట్ గా చేయాలంటే మనల్ని మనం రిక్తులుగా చేసుకోవాలి. మనల్ని మనము రిక్తులుగా చేసుకుంటేనే దేవుని చిత్తం మనకు ఖచ్చితంగా తెలియబడడం ప్రారంభిస్తుంది. అందుకే బైబిల్ రాయబడింది, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక దయచేసి గమనించండి. మన మనస్సులు రూపాంతరము పొందుట వలన అని బైబిల్, మన మనస్సులు రూపాంతరం పొందుట వలన దేవుని చిత్తాన్ని మీరు కనుగొంటారని బైబిల్లో రాయబడింది. ఎవరైనా ముందు స్తోత్రం. అది ఆ 12వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సులు వారి రూపాంతరము మనసులు వారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి బైబిల్లో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం ఎప్పుడు తెలుస్తుందంట? దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఏంటంట? మన మనస్సులు మారాలంట.
నూతన పరచబడాలంట, రూపాంతరం పొందాలంట. నీ మనసులో ఉన్నది కాదు, నీ కళ్ళ కనపడేది కాదు, నీకు ఇష్టమైంది కాదు ప్రేమైన దేవుని పిల్లరా. దేవునికి ఇష్టమైందా కాదా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. అది ఎప్పుడు తెలుసుకుంటామంటే మనల్ని మనం ఎప్పుడైతే రిక్తులుగా చేసుకొని నీ హృదయంలో ఉన్నది తీసిపడేయాలి, నీ కళ్ళ కనపడేది తీసిపడేయాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. నీ మనసులో ఉన్నది తొలగించుకోవాలి. ఎప్పుడైతే నిన్ను రిక్తులుగా చేసుకుంటావో దేవుని ఏం చేస్తాడంటే తన చిత్తాన్ని తెలియజేయటం ప్రారంభిస్తాడు. తన వాక్యము ద్వారా, తన స్వరము ద్వారా, తన భక్తుల ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే తన చిత్తాన్ని తెలియజేయటం ప్రారంభిస్తాడు. మన మనస్సులు నూతన మగుట వలన రూపాంతరము పొందుతాయి అని దేవుని వాక్యం సెలవిస్తప్పుడు దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం ఏమో దేవుని చిత్తాన్ని బట్టి లోతును కూడా దూరపరుచుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు తెలుసుకొని ప్రేమైన దేవుని బిడ్డలారా, లోతు మాత్రం ఏం చేస్తున్నాడు, తన కన్నులకు ఇష్టం మీద చూస్తూ ఉన్నాడు తప్పితే దేవుని చిత్తం మీద కనుక్కోలేకపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో సొదొమను చూశాడు. మొట్టమొదటి తలంపేంటి? సొదొమను చూశాడు, కన్నులతో చూశాడు, దాన్ని కావాలనుకున్నాడు. రెండవ ఆత్మీయ తలంని దగ్గరకు తీసుకురావాలని ఆశపడుతున్నా. 13వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 13వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. చాలు. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. మొట్టమొదటిగా సొదొమను చూశాడు తన కన్నులతో, రెండవదిగా సొదొమ వైపు ప్రయాణం చేశాడు. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏం చేస్తాం చాలా సార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఇష్టమైన డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ డెసిషన్ వైపు మనం అడుగులేయటం ప్రారంభిస్తాం. ఆ డెసిషన్ వైపు మన యొక్క మాటలు కదిలించడం ప్రారంభిస్తాం. జనరల్ గా గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని ఎలాగైనా పొందుకోవాలి అనేటువంటి ఆ ఉత్సుకత మనం చూపిస్తాం, మన ఆత్రత కనపరుస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు కూడా చేసినటువంటి రెండవ తప్పు ఏంటో తెలుసా? మొట్టమొదటిగా తన కన్నుల కింపైంది చూశాడు, రెండవదిగా దాని వైపు ప్రయాణం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని వైపు ప్రయాణం చేశాడు. సో కొన్నిసార్లు గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుని యొక్క చిత్తం మీరు అనొచ్చు కొన్నిసార్లు, బ్రదర్ కన్నులతో చూసినంత మాత్రాన తప్పు చేస్తామా? చూసినంత మాత్రాన తప్పు చేయం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక బ్యూటిఫుల్ అమ్మాయి వెళ్తుంది అనుకుందాం, చూడటంలో తప్పు లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ అటు దిశగా ప్రయాణం చేసేట్టుగా మన మనస్సు మార్చుకోకూడదు. అటు దిశగా వెళ్ళేట్టుగా మన యొక్క తలంపులు రాకుండా చూసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. బైబిల్లో ఒక ఇంగ్లీష్ వర్డ్స్ చక్కగా ఏం చెప్తుందంటే, వీ కెన్ నాట్ అవాయిడ్ బర్డ్స్ ఫ్లయింగ్ ఓవర్ us, కానీ we should avoid them making a nest on over us. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తల మీదుగా వెళ్ళేటువంటి బర్డ్స్ మనం ఆపలేము, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా అది ఏం చేస్తుంది, మన తలలో గూడు పెట్టుకోకుండా మనం ఏం చేయాలంటే దాన్ని అవాయిడ్ చేసుకోవాలి. అది మన చేతుల్లో ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడటంలో తప్పులేదు, కానీ మాటికి దాని గురించి చూస్తూ ఉంటామా, ఆలోచిస్తూ ఉంటామా, అక్కడ తప్పు చేస్తాం ప్రియమైన దేవుని. లోతు ఏం చేశాడంటే చూశాడు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, చూసిన దాని వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ రీతిగా ప్రయాణం చేయటం వలన ఏం చేస్తాడంటే లోతు ఏం చేస్తాడంటే ప్రేమ వాళ్ళరా తప్పు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. చూశాడు, చూసిన దిశగా అది హ్యూమన్ నేచర్ ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం గమనించినట్లయితే హవ్వను దయచేసి గమనించండి. ఆదికాండం 3వ అధ్యాయం గమనించినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందామా? మరియు దేవుడైన యెహోవా చూపుకు రమ్యమైనది ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును జీవవృక్షమును మంచి చెడ్డల నుంచి వృక్షమును నేల నుండి మొలిపించెను. ఏదైనా తోటలు ఉన్నాయండి చూసేదానికి రమ్యంగా ఉండేటటువంటి బైబిల్లో రాయబడి చూపునకు రమ్యమైనది అని బైబిల్లో రాయబడింది కదా. చూసేదానికి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయంట ఏదైనా తోటలో ప్రేమ అన్ని కూడా. కానీ అంటే హవ్వ ప్రతిరోజు చూస్తూ ఉంది, ప్రతిరోజు రమ్యంగా కనపడుతూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే పాపము హవ్వను ఆవరించిందో ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. 3వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యన చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చూసారా. హవ్వ ఏం చేసింది? యాడ్ చేసింది. దేవుడు చెప్పిన దానికి ఏం చేసింది?
మరి కొంచెం యాడ్ చేస్తుంది, తప్పు చేస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు హవ్వ చూసే విధానం వేరు, దయచేసి గమనించండి. 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారం నాకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకం ఇచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆమె దాన్ని చూసే విధానం గమనించినట్లయితే ఇప్పుడు ఏ రీతి కనపడిందంట, వివేకమిచ్చు ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు అని బైబిల్లో రాయబడింది. దేవుడు ముందుగానే ఏం చేశాడు, దాన్ని అన్ని కూడా రమ్యమైనదిగా ఉన్నాయి అని బైబిల్లో రాయబడింది కదా. ప్రతిరోజు వాటిని చూస్తూనే ఉంది, అవి రమ్యమైనవే. కానీ ఎప్పుడైతే తినాలి అన్నటువంటి ఉద్దేశంతో, ఏంటి తినాలి అన్నటువంటి ఉద్దేశంతో దాన్ని చూడడం ప్రారంభించిందో ఆమెకు ఏ రీతి కనపడుతుందంటే అది చాలా బ్యూటిఫుల్ గా కనపడుతుంది. కన్నులకు అందమైనదంట, వివేకమిచ్చు రమ్యమైనదిగా ప్రియమైన వాళ్ళరా కనపడుతూ ఉందని బైబిల్లో రాయబడింది. దయచేసి గమనించాలి ప్రియమైన వాళ్ళరా. రోజు చూసేదే చూస్తుండవచ్చు, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మనము మనసులో ఆలోచన చేయటం ప్రారంభిస్తామో రోజు చూసేదే మనకు మరింత వింతగా కనపడటం ప్రారంభిస్తుంది, మరింత అందంగా కనపడటం ప్రారంభిస్తుంది, మరింత రమ్యంగా కనపడటం ప్రారంభిస్తుంది. తప్పు చేయడానికి ఆస్కారం ఇచ్చేదిగా అది మనకు ఏం చేస్తుంటే పురుకొల్పుతూ ఉన్నట్టుగా కనబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క నీ ఇష్టం ఏ చాయిస్ నువ్వు తీసుకొని అబ్రహాం ఇచ్చినప్పుడు తను చూడటంలో తప్పులేదు, కానీ చూశాడు, ఏం చేశాడు, దాన్ని కోరుకున్నాడు. గమనించినట్లయితే తన ఇష్టానుసారంగా. రెండవదిగా దాని వైపు ప్రయాణం చేస్తున్నాడు. ఇట్స్ మోస్ట్ డేంజరస్ ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈమె కూడా హవ్వ చూసింది, అది చాలా అందంగా కనపడుతుందంట, ఇప్పుడు రమ్యంగా కనపడుతుంది. అమ్మా నీకు ఇంతకుముందు రమ్యంగా కనపడలేదు, ఇంతకుముందు కూడా రమ్యంగా కనపడింది, ఇప్పుడు ఇంకా బ్యూటిఫుల్ గా కనపడుతుంది, అది వివేకమిచ్చు రమ్యంగా కనపడుతుంది అని ఆమె చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మన జీవితంలో అందుకే ఇవన్నీ కూడా ఏంటో తెలుసా, సులువుగా చిక్కులు పెట్టి పాపాలు బైబిల్లో ఏమంటారంటే సులువుగా చిక్కులు పెట్టి అదే ముందులేబ్బా అనుకుంటాం కదా, దాందే ముందులే అనుకుంటావు, అక్కడే పొరపాటు చేస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సులువుగా చిక్కులు పెట్టి పాపములు ప్రియమైన దేవుని బిడ్డలారా. 3వ ఆత్మీయతలం మీకు చెప్పాలని ఆశపడుతున్నా. చూడండి 13వ అధ్యాయం 12వ వచనం, ఆదికాండం 13వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందాం. అబ్రహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదమ దగ్గర తన గుడారం వేసుకునేను. చూడండి ప్రేమైన దేవుళ్ళరా, సొదమ ప్రయాణం చేయడమే కాదు, ప్రయాణం చేశాడంట, సొదమ దగ్గర గుడారం వేసుకున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, సొదమలోకి ప్రవేశించలేదు. ఏం చేశాడు, సొదమ దగ్గర గుడారం వేశాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. 3rd స్టెప్, మొట్టమొదటి స్టెప్ చూశాడు, రెండవ తప్పు ఆ దిశగా ప్రయాణం చేశాడు, యాక్షన్ మొదలు పెట్టాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. 3వదిగా గమనించినట్లయితే సొదమకు దగ్గరలో ఏం చేశాడు, గుడారం వేసుకున్నాడు. నివసించేదానికి ఏం చేశాడు, అనుకూలతను ఏర్పాటు చేసుకున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. దయచేసి గమనించాలి, సొదమ దగ్గర గుడారం వేసుకున్నాడని బైబిల్లో రాయబడింది. అవునండి, ఎప్పుడు కూడా పాపము వెంటనే మన దగ్గరికి రాదు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇట్ స్టార్ట్ ఎంటైజింగ్ us. మనల్ని ఏం చేస్తుందంటే పురికొల్పటం ప్రారంభిస్తుంది, ప్రేరేపించడం ప్రారంభిస్తుంది, దానికి మనకై మనముగా దాన్ని తీసుకునేట్టుగా చేస్తుంది. పాపం ఎప్పుడు కూడా బలవంతంగా రాదు మనలోకి ప్రేమైన దేవుని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళరా, సాతానుడు ఏం చేస్తున్నాడంటే యూదా ఇస్కరియోతును పురికొల్పుతూ ఉన్నాడు ప్రతిసారి కూడా కదా. సో రకరకాలుగా, అంటే ఏంటి, యేసయ్య దగ్గర ఉన్నటువంటి ఆ కానుకల పెట్టెలో నుంచి దొంగిలించడం. గమనించినట్లయితే ఇవన్నీ కూడా సాతాను యొక్క ప్రేరేపణ వలన యూదా చేస్తూనే ఉన్నాడు. తన యొక్క అంటే ఏమంటారు అంటే తన నేచర్ ప్రేమైన దేవుని మీద తీసుకుంటూ ఉన్నాడు. కానీ సాతాను యూదాలకు ప్రవేశించలేదండి. సాతాను యూదాలోనికి ప్రవేశించలేదు. కానీ ఎప్పుడు ప్రవేశించాడు తెలుసా? మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో మనం చూస్తాం, ఎప్పుడైతే ఆ యొక్క యేసు ప్రభు యొక్క రక్త మాంసాల్లో పాలు పొందడం, ఎప్పుడైతే దాంట్లో రక్తములో ముంచి లేకపోతే ద్రాక్షరసంలో ముంచి ఆ రొట్టెను నోట్లోకి తీసుకున్నాడో సాతాను అతనిలో ప్రవేశించినని బైబిల్లో రాయబడింది. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపపు తలంపులతో పాపపు ఆలోచనలతో ఏం చేశాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క రొట్టె ద్రాక్ష మాంసాన్ని ఎప్పుడైతే రొట్టె ద్రాక్ష రసాన్ని ఎప్పుడైతే నోట్లోకి తీసుకొని తినడం ప్రారంభించాడో సాతాను అతనిలో ప్రవేశించిన బైబిల్లో రాయబడింది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా.
సో దేవుణ్ణి మనం అప్రోచ్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా పాపముతో మనం దేవుని దగ్గరికి రావచ్చు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాలు సంపూర్ణంగా ఒప్పుకున్న తర్వాతనే మనము ఆయన యొక్క రక్త మాంసంలో మనం పాలు పొందాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాలి. గమనించినట్లయితే ఇక్కడ లోతు ఏం చేస్తున్నాడు తెలుసా? సొదొమను చూశాడు, సొదొమ వైపుగా ప్రయాణం చేశాడు, సొదొమ దగ్గర ఉండటానికి గుడారం వేసుకున్నాడు. సొదొమ దగ్గర ఉండటానికి కూడా మనసు స్థిరపరచుకున్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, మనసు స్థిరపరచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మన జీవితాల్లో కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ తలంపుల ద్వారా అసలు ఏం చేస్తున్నాను జస్ట్ ఆలోచన చేస్తూ ఉన్నా, నేను దాన్ని ఆశించడం లేదు కదా, దాన్ని తీసుకోవటం లేదు కదా, దాన్ని ఆక్యుపై చేసుకోవడం లేదు కదా అనుకుంటాం. రెండవదిగా దిశగా మనం ప్రయాణం చేస్తాం, మాటికి ఆలోచించడం వల్ల దాని దిశగా ప్రయాణం చేస్తాం. మూడవదిగా స్థిరపరచుకుంటాం మనసులో, ఏం కాదులే నేను లోపలికి వెళ్ళటం లేదు కదా, దాని లోపలికి వెళ్ళటంలా వాళ్ళు దుర్మార్గులని తెలుసు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళటంలా ఏం చేస్తున్నా, పక్కలో గుడారం వేసుకుంటున్నా, నాకేం కాదులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే చాలా సార్లు సాతాను డైలీ ప్రాక్టికల్ గా మనల్ని వేయటం ప్రారంభిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీకు దేవుడు తినొద్దని చెప్పాడా అంటే అవును తినొద్దన్నాడు, దాన్ని ముట్టకూడదన్నాడు అని ఆమె చెప్పడం ప్రారంభించింది. నువ్వు తినదినమున నిశ్చయంగా చస్తావంటే మీరు చావనే చావరు సాతాను చెప్తున్నాడు. అంటే అని అనుకుంది, అవును కదా దేవుడు ఏమన్నా మాకేమన్నా తిండి దేవదూతల్లా కనపడతాం అనుకున్నాడేమో, అందుకే వద్దన్నాడేమో అనుకోవటం ప్రారంభించింది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం పాపానికి దగ్గరగా వెళ్ళి గుడారం వేసుకోండి. ఎక్కడికి? సొదొమకి దగ్గరగా వెళ్ళి గుడారం వేసుకున్నాడు, మనసు స్థిరపరచుకున్నాడు, అక్కడ కాపురం ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో గమనించుకోవాలి, పాపానికి చేరువ గుడారం ఎప్పుడు కూడా వేసుకోకూడదు. పాపానికి దగ్గరలో మన యొక్క నివాస స్థలాన్ని ఏర్పరచుకోకూడదు. ప్రియమైన మన నివాస స్థలం ఎప్పుడు కూడా ఏ రీతిగా ఉండాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కీర్తనల గ్రంథం 118వ కీర్తన 15వ వచనం మనం చూసినట్లయితే నీతిమంతుల గుడారాలు ఏ రీతిగా ఉండాలి? నీతిమంతుల గుడారాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. 118వ కీర్తన, నీతిమంతుల గుడారంలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును. రక్షణను గూర్చినటువంటి ఉత్సాహ సునాదం అంటే ఏంటి? నీతిమంతుల గుడారాలు ఎప్పుడు కూడా దేవుని రక్తం చేత, గొర్రెపిల్ల రక్తం చేత కడగబడిందిగా ఎప్పుడు కూడా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొదొమకు దగ్గరగా ఉండడం కాదు, యేసయ్య రక్తానికి, యేసయ్య రక్తంతో తడపబడి యేసయ్య రక్తంలో కడబడి ఉంటే అప్పుడేమవుతాయంట, నీతిమంతుల గుడారాల్లో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాద గీతాలు వినబడతాయి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రాకు దగ్గరగా చేరువుగా వచ్చాడు, నివాసం ఏర్పరచుకోవటం ప్రారంభించాడు. అందుకే మన జీవితాలు గుర్తు పెట్టుకోవాలి. నంబర్ 1 చూశాడు, నంబర్ 2 ఆ దిశగా ప్రయాణం చేశాడు, మూడవదిగా దానికి దగ్గరగా గుడారం వేసుకున్నాడు, నాలుగవది తను చేసిన తప్పు దయచేసి గమనిద్దాం. 14వ అధ్యాయం ఆదికాండం 14వ అధ్యాయం 12వ వచనం చూసుకుందాం ఒకసారి. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక, చూడండి ఏమని వ్రాయబడింది ఇక్కడ, మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనక. దగ్గరగా గుడారం వేసుకున్నాడా? ఇందాక ఇప్పుడేం చేశాడు? గుడారాన్ని ప్లేస్ మార్చేశాడు. ఎక్కడికి? సొదొమలోనికి వెళ్ళిపోయాడు. దయచేసి గమనించాలి. ప్రియమైన వారలారా, పాపానికి చేరువగా వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పాపాన్ని చూడటం లేదులే, పాపానికి నేను లొంగటం లేదులే, దగ్గరగా ఉన్నా అంతే, నా దగ్గరికి రాకుండా చూసుకుంటాను అనుకుంటున్నాడేమో యొక్క నీతిమంతుడైనటువంటి లోతు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమయ్యాడు తెలుసా? ఇప్పుడు ఏమయ్యాడు? సొదొమలో కాపురం పెట్టేశాడు. దయచేసి గమనించాలి, సొదొమ దగ్గర ఉన్నటువంటి లోతు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు సొదొమ లోపలికి వెళ్ళాడు, సొదొమ ఊరిలోనికి వెళ్ళాడు, అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు. అక్కడ ఏమైంది? బైబిల్ అక్కడ కాపురం ఉండిన బైబిల్లో రాయబడింది. అక్కడ అంటే ఫ్యామిలీతో సహా అక్కడ షిఫ్ట్ అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. అక్కడికి వెళ్ళాడు, చివరికి ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఏ రీతిగా ఉన్నారు? దుష్టులను, దేవుని దృష్టికి దోషులను, దుష్టులను, దాని యొక్క పాపం ఘోరమైనది, దాని గురించి మొర బహు గొప్పది అని బైబిల్లో వ్రాయబడింటే దాని లోపలికి వెళ్ళి కాపురం మొదలు పెట్టేశాడు లోతు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము ఎప్పుడు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే నిన్ను ప్రేరేపిస్తుంది తప్పితే నీకై నువ్వు తీసుకుంటే తప్ప అది నీలోనికి రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని యూదా గురించి చెప్పాను ఇందాక. యూదా తీసుకున్న తర్వాతనే ఏమైంది?
సాతాను అతనిలో ప్రవేశించిందని బైబిల్లో వ్రాయబడింది. అంతకుముందు వాడు బయట నుంచి చేస్తున్నాడు, బయట నుంచి చిన్న చిన్న తప్పులు చేపిస్తూ ఉన్నాడు. కానీ సాతాను వానిలోకి వచ్చి కూర్చోలేదు, మన హృదయంలోకి వచ్చి కూర్చోలేదు, మన మనసులో కూర్చోలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము అనుమతిస్తేనే సాతాను ఎప్పుడు కూడా మన జీవితాలను కబలిస్తాడు తప్పితే గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే బైబిల్లో వ్రాయబడింది, దేవుడు ఒక మాట అన్నాడు. ఆదికాండం 4వ అధ్యాయంలో గమనించినట్లయితే పాపాన్ని గురించి చూడండి, 7వ వచనం. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అంటే అర్థం ఏంటి? నీవు దానిని ఏలుదు అంటే అర్థం ఏంటి? నీవు దానిని అనుమతిస్తున్నావని అర్థం. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. నీవు దానిని ఏలుదు అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు దాన్ని అనుమతిస్తూ ఉన్నావని దాని అర్థం. దేవుడు చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నాడు అక్కడ. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుమతిస్తే తప్ప అది నీ హృదయంలోనికి, నీ మనస్సులో నీ యొక్క తిష్ట వేసుకుని కూర్చోదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ప్రేమైన దేవుని బిడ్డలారా, నన్ను ఎవరో బలవంతం పెట్టారండి, బలవంతం పెట్టాలని ఈ విధంగా చేశాను, ఏ రీతిగా ప్రయత్నించాను, ఈ రీతిగా నేను అని చెప్తూ ఉంటారనో. బైబిల్లో చాలా క్లియర్ గా రాయబడింది, నీవు దానిని ఏలుదు అంటే అర్థం అంటే దేశం నీది అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు దేవుడు? దేశం నీది అంటే నీవు అనుమతిస్తేనే ఏం చేస్తుంది? పాపం నీలోకి ప్రవేశిస్తుంది అంతే. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యూదాను సాతానుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. కానీ యూదా అనుమతించిన తర్వాతనే సాతానుడు వచ్చి యూదాను ఆక్రమించుకున్నాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవులారా. ఇంకో మాట ఇప్పుడు చెప్పాలంటే, మనం అనుమతించేంత వరకే మన పని. వాడిని అనుమతించిన తర్వాత వాడు మనల్ని కంట్రోల్ చేయడం ప్రారంభిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను చెయ్యనులే అని అనుకోవటం కాదు, వాడు చేపిస్తాడు అంతే. ప్రేమైన వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అనుమతించేంత వరకే మనది. అనుమతించిన తర్వాత ఏం చేస్తాడు? స్టీరింగ్ వాడు తీసుకోవటం ప్రారంభిస్తాడు. వాడు చెప్పినట్టుగా మనం చేస్తుంటాం ఇప్పుడు ప్రేమైన. ఎందుకంటే వానికి హృదయంలో చోటిచ్చాం, వానికి మనసులో చోటిచ్చాం మనము. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఇంకేం చేస్తే వాడు చెప్పినట్లుగా మనము వెళ్తూనే ఉంటాం. వాడు చెప్పినట్లుగా మనం వెళ్తూనే ఉంటాం. ప్రతి ఇది కూడా గమనించే పాపాన్ని తీసుకోండి ప్రేమైన దేవుని బిడ్డలారా. మేము బయటకు రాలేకపోతున్నామని అంటారు. ఎందుకు ప్రేమైన? ఎందుకు బయటకు రాలేకపోతున్నారు? నువ్వు అనుమతించావు, ఇప్పుడు నీ కంట్రోల్ లేదు కదా. అది ఒక అడిక్షన్ కావచ్చు, దయచేసి గమనించండి. అది ఒక పాపం, ఒక అడిక్షన్ ఏదైనా కావచ్చు ప్రేమైన వాళ్ళారా. మనము అనుమతించిన తర్వాత ఏంటంటే ఇంకా అది మన కంట్రోల్లో, మనం కంట్రోల్లో ఉండము. ఒక తాగేవానికి చూడండి, నేను తాగకూడదు అనుకుంటున్నాను బ్రదర్, నేను మానేయాలనుకుంటున్నాను బ్రదర్, కానీ మానేయలేకపోతున్నానండి. మన కంట్రోల్ లేదంతే ప్రేమైన దేవుడు బిడ్డలారా. ఎందుకంటే అనుమతించాడు ఆల్రెడీ. ప్రేమైన వాళ్ళారా, అట్లాగే ఒక తిరుగుబోతుడు అనుమతించండి, ఈ కుంకుమ నుంచి బయటకు రావాలనుకుంటున్నాను అంటాడు, కానీ బయటకు రాలేడు. ఎందుకంటే అదొక వీక్నెస్ వానికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఎందుకంటే అది వాడిని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు వాడు దాన్ని కంట్రోల్ చేయటం కాదు. ప్రియమైన దేవుని వాక్యం చాలా అంటే మనం అనుమతించిన తర్వాత ఏం చేస్తుందంటే అది మనల్ని కంట్రోల్ చేయటం ప్రారంభిస్తుంది, అది మనల్ని ఆడించడం ప్రారంభిస్తుంది. దాని ఇష్టానుసారంగా మనం చేయటం ప్రారంభిస్తాం, కానీ ఇంకా మనము మన కంట్రోల్లో ఉండము అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన వాళ్ళారా. అదే లోతు విషయంలో జరిగినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం చాలా క్లియర్. సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడు. చిట్టి దేవుడికి ఏమయ్యాడు? సొదొమ లోపలికి ప్రవేశించాడు. సొదొమ లోపలికి కాపురం ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే తన ఇష్టానుసారంగా వెళ్ళాడు లోపలికి. ఇప్పుడు అక్కడి నుంచి బయటకు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నా, లోతు వల్ల కావటం లేదు. అక్కడి నుంచి బయట వాళ్ళ ప్రయత్నం చేస్తున్నాడు. ప్రేమైన దేవుని ద్వారా చాలా సార్లు ప్రేమైన వాళ్ళరా, మన అడిక్షన్స్ కు, మన యొక్క ఏ వీక్నెస్ అయితే ఉందో అది ఏదన్నా కావచ్చు, ఒక తాగుడు, ఒక తిరుగుడు, ఇంకొకటి ఏదైనా కూడా మనం అనుమతిస్తాము. ప్రేమైన దేవుడు అనుమతించిన తర్వాత దాని కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతాము. అది ఆడించినట్టుగా మనం ఆడుతూ ఉంటాం అంతే. అది ఆడించినట్టుగా మనం ఆడుతుంటాం. లోతు పరిస్థితి అదే ఇది. ప్రేమైన దేవుడు తప్పించుకోలేకపోతున్నాడు, విడిపించుకోలేకపోతున్నాడు, బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కావటం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చిట్ట వరకు దేవదూతలు వస్తే కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, దేవుని యొక్క ఇంటర్వెన్షన్ ఉందో దయచేసి గమనించండి. 5వ ఆత్మీయతలం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను, దయచేసి గమనించండి. ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూసుకుందాం. ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు లోతు యొక్క పరిస్థితి ఏందో తెలుసా? సొదొమ గవిని దగ్గర కూర్చుంటున్నాడు. దయచేసి గుర్తు పెట్టుకోవాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? గవిని దగ్గర ఎవరు కూర్చుంటారండి?
ఊరి పెద్దలు కూర్చుంటారు. ఊరి గవని యొద్ద ఎవరు కూర్చుంటారు? ఊరి పెద్దలు. మనం రూతు గ్రంథంలో చూసాం. ఊరి గవని యొద్ద ఏం చేశాడు బోయజు? పెద్దలందరినీ సమకూర్చి అని బైబిల్లో రాయబడింది కదా. పెద్దలందరినీ సమకూర్చి అక్కడ ఒక పంచాయతీ పెట్టినాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే అర్థం ఏంటంటే ఊరి పంచాయతీలన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి? గవని దగ్గర జరుగుతాయి. ఆ గవని దగ్గర ఎవరు ఉంటారు? ఊరి పెద్దలు ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఊరిలో కాపురముండానికి వెళ్ళాడు యొక్క లోతు ఊరి పెద్దగా మారిపోయాడు. ఊరిలో పెద్దవానిగా మారిపోయాడు. ఊరికి తీర్పు తెచ్చేవానిగా మారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఊరిలో ఉన్న వారికి అంటే ఆ పెద్దలలో ఒకటిగా పరిగణించబడ్డాడు. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలా సార్లు ఏం చేస్తుందంటే పవర్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుకున్నాడు నేను ఊరికి కాపురం ఉన్నానులే, నాకు ఈ పట్టణానికి సంబంధం లేదు, ఊరికే నేను నా పిల్లలు చక్కగా మేము ఇక్కడ ఉంటాం, నా భార్య నా పిల్లలు అనుకున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి ఏమంటే ఆ ఊరికి అధికారిగా మారిపోయాడు. అధికార దాహం. ప్రియమైన దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, అధికారం ఏం చేస్తుందంటే నిన్ను కూర్చోబెడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊరి గవని దగ్గర కూర్చోబెడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఊరి గవని దగ్గర కూర్చున్నాడు. ఊరి పెద్దల్లో ఒకటిగా పరిగణించబడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తి ఆ యొక్క ఊరు నుంచి తప్పించుకొని పారిపోవటం, లేకపోతే ఊరిని నుంచి బయటకు వెళ్ళిపోవడం హైలీ డిఫికల్ట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది అందుకే దేవునికి ఇంటర్వెన్షన్ కావాల్సింది వచ్చింది. అందుకే దేవుడు తన దేవదూతలను పంపించాల్సింది వచ్చింది. ప్రియమైన దేవుని లోతు వల్ల కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఇంటర్వ్యూ కావాల్సి వచ్చింది. ప్రియమైన దేవుడు మన జీవితాల్లో గమనించుకోవాలి. సో మన జీవితాల్లో స్టెప్పులు ఎప్పుడు కూడా గమనించాలి. మన జీవితాల్లో పాపం ఎప్పుడు కూడా ఏ రీతిగానే ఉంటుంది. మొట్టమొదటిగా చూస్తాం, రెండవదిగా దాని వైపుగా ప్రయాణం చేస్తాం, దాని గురించి ఆలోచన చేస్తాం, మూడవదిగా దగ్గరలో ఏం కాదులే అనుకునే దగ్గరలో కాపురం అనడానికి ప్రయత్నం చేస్తాం. దాని నుంచి వచ్చేవరకు మన పర్మిషన్ తో ఏం చేస్తాం, దానిలోకి ప్రవేశిస్తాం. ఇంకా ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ us కమ్ అవుట్ ఆఫ్ దాని గురించి బయటకు రావడం. ఎందుకంటే అది మనల్ని కంట్రోల్ చేస్తుంది. సొదమ లోతును కంట్రోల్ చేస్తుంది తప్పితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సొదమను కంట్రోల్ చేసే స్థితిలో లోతు లేడు. గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, మన వీక్నెస్ ఏం చేస్తుందంటే మనల్ని సంపూర్ణంగా లోపరుచుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితాలు ప్రశ్నించుకోవాలి. సో పాపం ఎప్పుడు కూడా భయంకరంగా మన దగ్గరికి రాదు. గుర్తుపెట్టుకోవాలి. భయంకరంగా మన దగ్గర చాలా బ్యూటిఫుల్ గా రావటం ప్రారంభిస్తుంది. చాలా కన్విన్సింగ్ గా రావటం ప్రారంభిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. చాలా కన్విన్సింగ్ గా, చాలా బ్యూటిఫుల్ గా నేనేం చేస్తున్నానులే తప్పు అన్నట్లుగా మనల్ని భ్రమ పెడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో లోతు భ్రమపడ్డాడు. ఆ భ్రమలో కూరుకొని పోయాడు. ఆ భ్రమ నుంచి బయటకు రాలేకపోతూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. 19వ అధ్యాయం 14వ వచనం. 19వ అధ్యాయం 14వ లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనైన తన అల్లులతో మాటలాడి లెండి ఈ చోట ఏంటంట, ఆ ఊరి పెద్దల్లో ఒకటిగా మారడమే కాదు, ఏం చేశాడు ఇప్పుడు ఆ ఊరితో వియ్యమందాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఆ ఊరి వాళ్ళతో ఏం చేస్తున్నాడు, రిలేషన్షిప్స్ ఏర్పాటు చేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని అంటే అది విడదీయని బంధం. మన కూతుళ్లను వాళ్ళకి ఇవ్వటం, లేకపోతే వాళ్ళ కూతుర్లను వీళ్ళు చేసుకోవటం, ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దయచేసి గమనించండి. ఆ బాండ్ ఏ రీతిగా మారిపోయిందో తెలుసా? ఇంకా అది విడిపించుకోలేని బంధంగా మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడుగా చూస్తాం. ఒక వ్యక్తి పాపములోకి ఏ రీతిగా కూరుకొని పోతాడు అనే దానికి లోతు నడిచినటువంటి స్టెప్స్ ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, 6వ స్టెప్ ఏంటంటే ఏం చేశాడు, రిలేషన్స్ ఏర్పాటు చేసుకుంటున్నాడు, బంధాలను ఏర్పాటు చేసుకుంటున్నాడు. బయటకు రాలేనటువంటి బంధాలు ఇవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, డూ వి హావ్ సచ్ కైండ్ ఆఫ్ ఏదైనా మనల్ని ఈ విధంగా ఎంటైజ్ చేస్తూ ఉన్నట్టయితే, మనల్ని పాపంలో ఇరికిస్తున్నట్టే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి, మన మనస్సును మారి రూపాంతరం పొందినట్లుగా మన యొక్క చిత్తాన్ని ప్రభు దగ్గర ఏర్పాటు చేసుకోవాలి. ప్రియమైన దేవుడు, మనం ప్రభు సన్నిధిలో కూర్చోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చేసిందే చేసుకుంటూ తప్పులు చేస్తూ ఉంటే ఒకనొక రోజు ఏం చేస్తుందంటే నీవు దానిని ఏలుదువు అన్నాడు దేవుడు. అంటే నువ్వు అనుమతిస్తున్నావు దాన్ని, అది నిన్ను వచ్చి నిన్ను ఆవహిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైనా దయ్యం పట్టణాలను చూసారా? ప్రియమైన వాళ్ళారా, దయ్యము ఆ వ్యక్తిలోనికి ప్రవేశించిందంటే దయచేసి గుర్తుపెట్టుకోవాలి, ఆ వ్యక్తి
ఆ వ్యక్తి కంట్రోల్లో దయ్యం ఉంటుందా, దయ్యం కంట్రోల్లో వ్యక్తి ఉంటాడా? దయ్యం కంట్రోల్లో ఉంటాడు తప్పితే ఆ వ్యక్తి తన కంట్రోల్లో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయ్యం చెప్పినట్టుగా చేస్తూ ఉంటాడు, దయ్యం చెప్పినట్టుగా మాట్లాడతాడు, దయ్యం చెప్పినట్టుగా ప్రవర్తిస్తాడు, దయ్యం చెప్పినట్టుగా దొల్లాడుతూ ఉంటాడు. బైబిల్లో రాయబడింది, ఆ వ్యక్తి దయ్యం పట్టిన వాడు కనుక ఏం చేస్తున్నాడంట, నురుగెక్కుతున్నాడంట, మంటలో పడుతున్నాడంట, మళ్ళీ నీళ్ళలో పడుతున్నాడంట. వాళ్ళ బైబిల్లో రాయబడింది. అంటే దయ్యం చెప్పినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అంతే. ఒక్కసారి మనం అనుమతిస్తే దయ్యాన్ని, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం పాపాన్ని మన జీవితంలో అనుమతిస్తే అది చెప్పినట్లుగా మనం ఆడతాం తప్పితే మనం మన కంట్రోల్లో ఎంత మాత్రం కూడా ఉండదు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, బయటకు రావాలని చాలా ప్రయత్నం చేస్తున్న ప్రయత్నం ఎందుకు కారణం అంటే కారణం ఇది. దేవుని వాక్యం చాలా క్లియర్ గా వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకోవాలి. ఆ బంధం ఈ యొక్క ఈయన ఏర్పరచుకున్న బంధం ఏంటంటే కూతుళ్లతో ఆ యొక్క సొదమ ప్రజలతో బియ్యం అందుతున్నాడు, రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకుంటున్నాడు, ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది తనకంటూ ప్రేమైనది. ఇంకా ఒక సైడ్ ఏం చేశాడు, తల్లిదండ్రులు విడిచిచ్చాడు, రెండవ సైడ్ తన చిన్నాన్నను వదిలేశాడు. ఇంకా ఉండేదంతా బంధం ఏంది, తన కూతుళ్ళు. ఆ కూతుళ్లతో బంధం ఎక్కడ ఏర్పరచుకుంటున్నాడు, సొదమ వ్యక్తులతో. ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు బహుదుష్టులు, ఘోరమైన వారు. వారి పాపము దేవుని దృష్టికి బహు ఘోరమైంది, వారి పాపం బహు భారమైంది, దాని గురించి మొర బహు గొప్పది. అలాంటి వారితో ఏం చేస్తున్నాడు, బియ్యం అందుతున్నాడు. అలాంటి వారితో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వాళ్ళారా, చాలా సార్లు మనము చేసే పొరపాట్లు ఇవేయండి. ముఖ్యంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన లైఫ్స్ లో ఏం చేస్తాం, మనం తీసుకునే డెసిషన్స్, మనం ఎలాంటి వారితో మనము సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నాం, ఎలాంటి వారితో మనము బియ్యం అందుతూ ఉన్నాం, ఎలాంటి వారితో మన పిల్లలకు బియ్యం అందిగా చేస్తూ ఉన్నాం. ఇక్కడ పొరపాట్లు చేసేది ఇక్కడనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, వి నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. చాలా మంచివాడు అనుకున్నాడు బ్రదర్, చేసాం అయిపోయింది, వాడు మమ్మల్ని సతాయిస్తున్నాడు బ్రదర్ అంటారు. ప్రియమైన దేవుడు, అంతకుముందు వాళ్ళకి మంచి ఆస్తి ఉందండి, వాడికి మంచి ఉద్యోగం ఉందండి, వాడు చూడడానికి చాలా చక్కగా ఉన్నాడండి, అంతే. ప్రియమైన దేవుడారా, వాడి పరిస్థితి తెలియదు. దేవుని చిత్తానుసారంగా కాకుండా తన ఇష్టానుసారంగా, తమ చూపులకు నచ్చింది, తమ హృదయానికి నచ్చింది, తమ ఆలోచన పరంగా చేస్తారు. అయిపోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకా డెసిషన్ వాళ్ళ కంట్రోల్ లేదు, అయిపోయింది. ఇంకా డెసిషన్ అంతా ఎక్కడిది, వాడు వాడించినట్టుగా ఆడాల్సిందే, ఇంకంతే. ప్రియమైన వాళ్ళారా, చాలా సార్లు మన జీవితంలో ఇలాంటి తప్పులు పొరపాటు మీద పొరపాటు మనం చేస్తూనే ఉంటాం. ప్రియమైన దేవుడారా, నేను ఒక వ్యక్తి, ఒక మనుషులు, పురుషుల గురించి నేను మాట్లాడే స్త్రీల గురించి కూడా చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇలాంటి వాటిలో కూరుకుపోయినటువంటి ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, వి నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ వెన్ వి టేక్ సర్టన్ డెసిషన్స్ ఇన్ అవర్ లైఫ్స్. గుర్తు పెట్టుకోవాలి, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డ. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికంగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యముంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోను నుండి ఆహాబు వద్దకు పోయెను. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు అంటే దేవునికి ఇష్టానుసారైనటువంటి రాజు ఇతడు. గుర్తుపెట్టుకోవాలి, ఎవరితో వియ్యమందాడు, ఆహాబుతో వియ్యమందాడు. ఆహాబు ఎవరండి, ఎవరి ఆహాబు, ఇశ్రాయేల్ రాజు. సరే, ఎవరు, యెజెబెలు భర్త. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే ఆహాబుతో బియ్యమందాడు, సర్వనాశనం అయ్యాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, టైం లేదు కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యెహోషాపాతు యొక్క జీవితం అంతే సమాప్తం అయిపోతుంది. ఎప్పుడు, ఆహాబుతో బియ్యమందిన తర్వాత. గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. దయచేసి గమనించండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం 16వ వచనం. 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. 15 చదువుకుందాం, లేకపోతే 14 చదువుకుందాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. చూడండి, చక్కగా మాట్లాడుతుంది. మీరు అవిశ్వాసులతో జోడుగా. లోతేమో నీతిమంతుడు, అక్కడున్న వాళ్ళేమో అవిశ్వాసులు, అనీతిమంతులు, పాపులు. ఒక విధంగా చెప్పాలంటే జోడుగా ఉండకూడి. నీతికి దుర్నీతితో ఏమి దుర్నీతితో ఏమి సాంగత్యము, ఏమి సహవాసం. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. వెలుగు చీకటితో పడే కలిసి ఉండడం మీరు చూసారా?
దేవుడు వెలుగును చీకటిని వేరుపరచగా, బైబిల్లో చాలా క్లియర్ గా వ్రాయబడిందండి. వెలుగును చీకటిని దేవుడు ఏం చేశాడు? వేరుపరచాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ వెలుగు చీకటి ఎప్పుడు కూడా కలిసి ఉండలేవు అంతే. ఎందుకంటే గాడ్ హ్యాస్ సపరేటెడ్ దెమ్ అంతే. గాడ్ హ్యాస్ సపరేటెడ్ ప్రేమైన దేవుని బిడ్డలారా. అంటే దేవుడు సపరేట్ చేసిన దాన్ని ఒక చోట ఉంచాలని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, వెలుగు చీకటి ఒక చోట ఉండడానికి నివసించలేవు. అవి ఒక చోట తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రేమ వాళ్ళ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, పాపల మార్గమందు నిలవక, అపాసలు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ముందు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమందు నిలవక, అపాసలు కూర్చున్న చోటను కూర్చుండక. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. వాళ్ళతో నీకేం సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏం పొత్తుగా మాట్లాడుతున్నాడు? వెలుగును చీకటి దేవుడు వేరు పరిచేశాడు అంతే. ఆదిలోనే వేరుపరిచాడు కదండి. వెలుగును చీకటిని వేరుపరిచాడని బైబిల్లో రాయబడింది. ఆ వెలుగును చీకటిని ఒక దగ్గర ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే మన జీవితాలు ఏ రీతిగా ఉంటాయి? లోతులాగా ఉంటాయి అంతే. మన జీవితాలు లోతులాగా ఉంటాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇంకా చదువుతా 15వ వచనం. క్రీస్తునకు బెలయాలితో ఏం సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? నేను చూశానండి, అంటే మంచి బిలీవర్స్ నే. నా బిడ్డ లేకపోతే నా కుమారుడు అంత ఏమన్నారు, విశ్వాసి కాదు కాబట్టి విశ్వాసం చూడొద్దు బ్రదర్. అలాంటి వ్యక్తినే చూద్దాం. ఎందుకంటే ఈ పాప ఉండలేదంట అక్కడ వాళ్ళ కుటుంబాల్లో. అంటే ఈ కుమారుడు అక్కడ అంటే తమ పిల్లల గురించి ఏ రీతిగా మాట్లాడతారంటే, ప్రేమైన దేవుని ఉన్నారా, నా కుమారుడు అవిశ్వాసి కాబట్టి అంత బిలీవర్స్ నాకు అక్కర్లేదు అని మాట్లాడుతున్నారు. ఎవరు బిలీవర్స్ అండి మాట్లాడేది ఇలాంటి మాటలు? దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, విశ్వాసతో అవిశ్వాసకి పాలక్కడిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు అలాంటి వాళ్ళని చూస్తారు? ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే స్థితిలో ఉంటారు, ఒకే స్థితిలో జీవిస్తారు అన్నట్లుగా బిలీవర్స్ మాట్లాడుతూ ఉన్నారు. నేను చూసాను ప్రేమైన దేవుని బిడ్డలారా, హౌ పాథటిక్ ఇట్ ఈస్ సిచ్యువేషన్. దయచేసి గమనించండి. ఇంకా చదువుదాం. మనం జీవం గల దేవుని ఆలయం అన్నాము, అందుకు దేవుడు ఎలా సెలవిస్తున్నాడు? తర్వాత కిందకి మీ ఇంటికి వెళ్ళి చదవండి. నేను ముగిస్తూ ఉన్నాను, టైం అయింది కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి, వి నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. లోతు పడిపోవుట గల కారణం, లోతు నీతిమంతుడే అంట. లోతు నీతిమంతుడిని బైబిల్లో సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళరా, తన నీతి పాపము నుంచి బయటకు తీసుకురాలేకపోయింది. తన నీతి గమనించినట్లయితే తన కుటుంబీకులను రక్షించలేకపోయింది. చివరికి తన నీతి ఏమైందంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన పాపం చేసే స్థితికి దిగినాడు. ప్రేమైన దేవుడు, తన నీతి ఏమైంది? చివరికి భయంకరమైన పాపం, మామూలు పాపం కాదు, దేవునికి అయిష్టమైనటువంటి పని చేసే స్థితికి తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తాం. తన కుమార్తెలతో తన పాపం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, తన భార్యను రక్షించుకోలేకపోయాడు, తన కూతురును రక్షించుకోలేకపోయాడు. తన నీతి, ప్రేమైన దేవుని బిడ్డలారా, తన నీతి తనకు మాత్రమే పనిచేసి, అది కూడా దేవుడు ఇంటర్వ్యూన్ అయితే. ప్రేమైన దేవుని బిడ్డలారా, తన కూతురును కాపాడుకోలేకపోయింది, తన యొక్క భార్యను కాపాడుకోలేకపోయింది, తన కుటుంబాన్ని రక్షించుకోలేకపోయాడు. ప్రేమైన దేవుడులారా, చివరకు మిద్యానీయులు, అమోనీయులు, లోతు ద్వారా వచ్చిన సంతానం దేవునికి అయిష్టమైనటువంటి సంతానం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మోయకు నా కాళ్ళు కడుక్కునే పల్లేమో అని దేవుడు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ఇలాంటి స్థితిలోకి ప్రేమైన దేవుని బిడ్డలారా మనం వెళ్లకుండా మన జీవితాలు సరి చేసుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా ఇవన్నీ కూడా ఏంటంటే, సులువుగా చిక్కులు పెట్టు పాపాలు, బైబిల్ రాయబడింది. సులువుగా చిక్కులు పెట్టు పాపాల్లో పడకుండా మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ కూడా సులువుగా చూడండి. అతడు మొట్టమొదటిగా ఏమైనా తప్పు చేస్తున్నట్టు కనపడుతుందా? ఏదో తను కూడా అనుకోలేదు తప్పు చేస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూశాడు, ఆ దిశగా వెళ్ళాడు, సొదమ దగ్గరగా కాపురం ఉన్నాడు, గుడారం వేసుకున్నాడు. ఆ గుడారాన్ని ఏం చేశాడు? చిన్నగా లోపలికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ కాపురం పెట్టేశాడు. కాపురం పెట్టి ఏం చేశాడు? ఆ ఊరిలో పెద్దగా మారిపోయాడు. గమనించినట్లయితే ఆ ఊరిలో పెద్దగా మారిపోయాడు, తీర్పు తీసే స్థితికి వచ్చాడు. ప్రేమ వాళ్ళరా, చివరికి గమనించినట్లయితే దాని నుంచి తప్పించుకోలేకపోయాడు. ప్రేమైన వాళ్ళరా, దేవుడు తన దూతలను పంపించాల్సి వచ్చింది లోతును కాపాడేదాన్ని. లోతు నీతిమంతుడు కాబట్టి ఏం చేశాడు? తన దూతలను పంపించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ లోకంలో ఇలాంటి స్థితిలోనే ఉన్నాం కనుక దేవుడు ఏం చేశాడు? తన కుమారుని పంపించాడు, నీ కోసం నా కోసం. ఏం చేశాడు దేవుడు? తన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తును నీ కోసం నా కోసం పంపించాడు. ఆయన మాట విని ఆయన బయటకు వస్తున్నా, ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము నీతిమంతుల రాజ్యంలో, మనము పరిశుద్ధుల లోకంలో, మనము దేవుడు ఏర్పాటు చేసినటువంటి, మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క లోకంలో మనం ఉండబోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట వినకపోతే ఏమవుతాం?
ప్రేమైన దేవుని పిల్ల మనం గమనించినట్లయితే సొదమలోనే మనం చిక్కుకొని పోతాం, ఆ పాపంలోనే మనం ఇరుక్కొని పోతాం, బయటకు రాని స్థితిలో మనం ఉంటాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు మనల్ని ఏం చేస్తున్నాయి, ఏ రీతిగా మనల్ని వంచింపజేస్తూ ఉన్నాయి. ప్రయత్నం చేసుకుంటూ మనం పరిశీలన చేసుకుందాం, మన జీవితాలు పరీక్ష చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా కళ్ళు వంచుకుందాం, యేసయ్య దగ్గర ప్రార్థన చేద్దాం. దేవా, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు మేము పడకుండానట్లు దేవా మమ్మల్ని కాపాడు. మమ్మల్ని మాత్రమే కాదు, మా కుటుంబీకులను, మా పిల్లలను దేవా మమ్మల్ని కాపాడు ప్రభువా, మా కుటుంబాన్ని కాపాడు ప్రభువా, మా సంఘాన్ని కాపాడు ప్రభువా. ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. లేకపోతే సాతానుడు చాలా కుయుక్తిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎవరిని మృంగుదనా అపవాదం చేస్తున్నట్ట, ఎవరిని మృంగుదనా అని గర్జించు సింహం వల్ల ఎదుగుతా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఆ యొక్క సాతాను వలలో చిక్కోకుండా మనల్ని, మన కుటుంబాలను, మన పిల్లలను కాపాడుకునే వాల్సిన బాధ్యత మన మీద ఉంది అన్న విషయాన్ని ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. బుద్ధి కలిగిన కన్యకలో సిద్ధెలలోను నేను నింపి యేసుని కొరకై ఎదురు చూచుట ఎంతో మేలు. బుద్ధి కలిగిన కన్యకలో సిద్ధెలలోను నేను నింపి యేసుని కొరకై ఎదురు చూచుట ఎంతో మేలు. బుద్ధి లేని ఆ కన్యల పోలితే విడువబడుట తథ్యం. బుద్ధి లేని ఆ కన్యల పోలితే విడువబడుట తథ్యం. ఎంత వేడినా తెరవబడదు ఆ పరలోక ద్వారం. ఆపై ఎంత వేడినా తెరవబడదు ఆ పరలోక ద్వారం. రాకడ సమయమిది, సిద్ధపడుట మేలు. భయభక్తులు కలిగి జీవించుట మేలు. రాకడ సమయమిది, సిద్ధపడుట మేలు. భయభక్తులు కలిగి జీవించుట మేలు. ధనము జ్ఞానము పదవి కలదని గర్వముతో నీ ఉంటే అందరి మెప్పును పొందితివనుకొని నీవే రాజనుకుంటే. ధనము జ్ఞానము పదవి కలదని గర్వముతో నీ ఉంటే అందరి మెప్పును పొందితివనుకొని నీవే రాజనుకుంటే. జీవము కలిగిన దేవుని మరచితే ప్రేమకు లేదర్థం. జీవము కలిగిన యేసును మరచితే ప్రేమకు లేదర్థము. జీవము లేని శవముగా మారితే మనిషి బ్రతుకు వ్యర్థం. యేసుని రాకకు లేదర్థము. రాకడ సమయమిది, సిద్ధపడుట మేలు. భయభక్తులు కలిగి జీవించుట మేలు. రాజుల రాజైనా యేసయ్య మన మేలు. రాజుల రాజైనా యేసయ్య మన మేలు. నిత్యము ప్రార్థనలో గడుపుట ఏ మేలు. నిత్యము ప్రార్థనలో మనము గడుపుట ఏ మేలు. రాకడ సమయమిది, సిద్ధపడుట మేలు. భయభక్తులు కలిగి జీవించుట మేలు. భయభక్తులు కలిగి మనము జీవించుట మేలు. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం యేసుప్రభువా. మీరు గొప్ప దేవుడవు తండ్రి. మా పట్ల ఎంతో కన్సర్న్ కలిగినటువంటి దేవుడవు యేసుప్రభువా. మా పట్ల ఎంతో ప్రభా మీరు తండ్రి ఆలోచన కలిగినటువంటి దేవుడవు యేసుప్రభువా. నాయనా తండ్రి ప్రభా, నాయనా మేము ఎక్కడ కూడా పాపములో పడకుండానట్లు యేసుప్రభువా అన్ని రీతులుగా మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నటువంటి దేవుడవు యేసుప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు లోతు యొక్క జీవితం ద్వారా ఆ దేవ సులువుగా ఏ రీతిగా చిక్కుల్లో పడిపోతామో, పాపములో పడిపోతామో ప్రభు నాయన మీరు మాకు నేర్పించిన విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం యేసు ప్రభు.
తండ్రి మేము సిలువుగా చిక్కులు పెట్టి పాపములో పడిపోకుండానట్లు యేసు ప్రభువా నీకు అధికమైన కృపను మీరు మాకు కనపరచండి యేసు ప్రభువా తండ్రి అధికమైన కృపను మాకు కనపరచండి తండ్రి తండ్రి సాయంకాల సమయంలో తండ్రి మేము మొరబెడుతున్నాం మా కోసం మా పిల్లల కోసం తండ్రి ప్రభనైనా తండ్రి నా దేవ నా ప్రభ మేము మొరబెడుతూ ఉన్నాం కృపను అనుగ్రహించండి నాయన నీ కోసం మీ పిల్లల కోసం ఏడుగుడి అని తండ్రి మీరు సెలవిచ్చారు తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం సమయం ఆసన్నమైంది యేసు ప్రభువా మా కోసం మా పిల్లల కోసం ఏడవలసినటువంటి మొరపెట్టవలసినటువంటి యేసు ప్రభువనైనా కన్నీరు కార్చవలసినటువంటి తండ్రి ప్రభువనైనా తండ్రి ప్రభ స్థితిలో మేము ఉంటున్నాం యేసు ప్రభ కృపనిచ్చి నా దేవానైనా మేము అరైతుగా తండ్రి ప్రభ మా కోసం మా పిల్లల కోసం తండ్రి ఈ సన్నిధానంలో మొర్రలేడే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి తండ్రి సులువుగా చిక్కులు పెట్టిన పాపంలో పడకుండానట్లు మేము గాని మా పిల్లలు గాని మా కుటుంబీకులు గాని ఎవరు కూడా పడకుండానట్లు యేసు ప్రభువా మీకు అధికమైన కృపను ప్రసాదించండి యేసు ప్రభువా మీకు రక్షణ తండ్రి ఎంతో గొప్ప యేసు ప్రభువా ఆనాడు ప్రభువనైనా తండ్రి లోతు కుటుంబాన్ని విడిపించడానికి మీరు దేవదూతలను పంపిస్తే నా దేవా నా ప్రభువా లార్డ్ జీసస్ నా దేవా నా ప్రభువా ఈనాడు మా కోసం తండ్రి ప్రభువా సుధమగా ఉన్నటువంటి ఈ లోకంలో నా దేవనైనా మమ్మల్ని విడిపించడం యేసు ప్రభువైనా యేసయ్యా మీరే తండ్రి ప్రభు వచ్చారు మీరు మా కోసం రక్తం చిందించారు యేసు ప్రభువా తండ్రి మమ్మల్ని పాపము నుంచి శాపము నుంచి విడిపించటకును తండ్రి విమోచించటకును యేసు ప్రభువా మీరు తండ్రి కలవర సేవలో మా కోసం బలియాగమైన విధానాన్ని గుర్తు చేసుకుంటూ మీ పాదములకు మొర్ర పెడుతూ ఉన్నాం మీ పాదములకు తండ్రి ప్రభ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం యేసు ప్రభ కృపను గ్రహించండి మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాం యేసు ప్రభ దీవించి ఆశీర్వదించండి ప్రభ తండ్రి దీవించి ఆశీర్వదించండి ప్రభ తండ్రి ప్రభనైనా లోతు వలె తండ్రి ప్రభనైనా మేము చుట్టుపక్కల చూడకుండా మా కన్నులకు నచ్చింది ఆశించింది మా మనసుకు నచ్చింది హృదయానికి నచ్చింది మేము చూసుకోనకుండా ప్రభు అబ్రహాము లాగా నీ వైపు చూసే గొప్ప కృపను ప్రసాదించండి ప్రభు అబ్రహాం లవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది అవును ప్రభు తండ్రి మీరు అబ్రహామును తండ్రి ఆకాశం వైపు చూడమన్నారు ప్రభు నాయనా తండ్రి అబ్రహాం నీ వైపు చూశాడు యేసు ప్రభు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా తండ్రి నా దేవన్న ప్రభ అబ్రహామును దీవించారు ప్రభు తండ్రి ఆకాశ నక్షత్రాల వలె తండ్రి ప్రభ ఇసుకరేణముల వలె మీరు విస్తరింపజేసి ప్రభు దీవించారు తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం అబ్రహాం లాగా మీ మీద ఆధారపడినట్లు కృపను అనుగ్రహించండి ప్రభు తండ్రి తను చేసిన తప్పును తెలుసుకుని ఏ రీతిగా లోతును కూడా ఏ రీతిగా విడిపించుకున్నాడని మేము చూడగలుగుతున్నాం ఆ రీతిగా మా జీవితంలో యేసు ప్రభువనైనా మీకు అధికమైన కృపను కనపరచి నా దేవా నా ప్రభ మేము నీతిమంతుల తండ్రి ప్రభు అయిన ఆ యొక్క తండ్రి ప్రభ గుంపులో ఉండనట్లు మీకు అధికమైన కృపను ప్రసాదించండి నీతిమంతుల గుడారాల్లోనే మేము నివసించినట్టు కృపను అనుగ్రహించండి నాయన మా యొక్క గుడారాల్లో రక్షణ గుర్చినటువంటి ఉత్సాహ సునాద గీతాలు వినిపించబడినట్లు ఎల్లప్పుడూ కూడా ఉండినట్లు మీకు అధికమైన కృపను ప్రసాదించండి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీకు చేరిన ప్రతి బిడ్డని మాటలు విన్న ప్రతి బిడ్డని అందరినీ కూడా తండ్రి ప్రభనైనా మరొకసారి మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తున్నాం మీ ఆత్మ చేత అభిషేకించండి ప్రభు ఎవరెవరికైతే ప్రభనైనా అక్కర్లున్నాయో ప్రతి అక్కరను యేసయ్య శక్తిగల నామములో మీ తండ్రి ప్రభనైనా మీ నామములో తీర్చవలసిందిగా ప్రతిమాడుకుంటున్నాం అనారోగ్యంగా ఉన్న వారిని తండ్రి ముట్టండి స్వస్థపరచండి సంపూర్ణ స్వస్థచితులుగా చేయవలసిందిగా వేడుకుంటున్నాం యేసు ప్రభు సంపూర్ణ స్వస్థచితులుగా చేయండి నాయన మీకు స్తోత్రాలు గెలుస్తూ ఉన్నాం ప్రత్యేకంగా చింటి విషయమే ప్రార్థన చేస్తూ ఉన్నాం I pray, Lord Jesus, that you would master deliver him, Lord Jesus. మాస్టర్ గారు తండ్రి సంపూర్ణంగా యేసు ప్రభ విడుదల చేయండి సంపూర్ణంగా విడుదల చేయండి యేసు ప్రభ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మైకెల్ను ముట్టండి స్వస్థపరచండి యేసు ప్రభ సంపూర్ణ స్వస్థచిత్తునిగా చేయండి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో నీ ప్రియ బిడ్డలు నా దేవ నా ప్రభ మీ సన్నిధానంలో ప్రభ నాయన ఎల్లప్పుడూ కనపడే రీతిగా యేసు ప్రభు వారిని సంపూర్ణంగా అనారోగ్యం నుంచి తండ్రి ప్రభనైనా ఈ యొక్క తండ్రి ప్రభ పరిస్థితుల నుంచి విడుదల చేసి ప్రభ మీ సన్నిధానంలో కనపడే గొప్ప కృపను మీరు ప్రసాదించండి మీకు స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని మా కుటుంబాలని హస్తంలోకి అప్పచెప్పుకుంటూ తండ్రి ప్రభనైనా మా పిల్లలు దూరంగా చదువుకుంటూ ఉండగా యేసు ప్రభ తండ్రి కృపనివ్వండి యేసు ప్రభ మీ కృపనివ్వండి యేసు ప్రభ చక్కగా వారు తండ్రి చదువుల్లో తండ్రి ప్రభ ఎదుగునట్లు మీరు సహాయం దయచేయండి యేసు ప్రభ సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోకుండా తండ్రి మీకు అధికమైన కృపను మీ కంచెను వేసి ప్రభ తండ్రి వారిని కాపాడండి మీకు స్థుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ మా జీవితాలు మీకు సమర్పించుకుంటూ యేసయ్య శక్తిగల నామందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్ 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 ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్